సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసు కీలక మలుపు తిరిగింది. డాక్టర్ నమ్రత అసలు పేరు నీరజ అట్లూరిగా గుర్తించారు. డాక్టర్ అట్లూరి నమ్రత 1988వ బ్యాచ్ కు చెందినదిగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ సిబ్బంది గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కవిత, రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తి శాతం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతంగా జరుగుతుంది. అందులో ప్రధాన మూలాలు విశాఖపట్నంలో ఎప్పటికప్పుడు కనిపించడంతో దర్యాప్తు విశాఖపట్నంలో కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఒకవైపు ఇప్పటికే అసలు ఈ కేసులో ప్రధాన నిందితులున్న డాక్టర్ నమ్రత పూర్తిగా ఎక్కడి నుంచి వచ్చారు, అదేవిధంగా ఆమెకి ఎంతమందితో పరిచయాలు ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే అసలు నమ్రత ఎవరు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఇలాంటి తరుణంలోనే ఆంధ్ర మెడికల్ కాలేజ్ సంబంధించి 1988వ బ్యాచ్ కు సంబంధించిన డాక్టర్ నమ్రత అసలు పేరు ఏంటనేది బయటకు వచ్చింది. నీరజ అట్టూరిగా పోలీసులు గుర్తించారు. అయితే 1988 బ్యాచ్ కు సంబంధించి పుస్తకాల్లో ఆంధ్ర వైద్య కళాశాలలో వైద్య విద్యను చదివిన ఎవరైతే ఉన్నారో వైద్యులు, అందులో ముగ్గురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వీరిలో ఇద్దరు కేజీహెచ్ లో పనిచేస్తుండగా మరొకరు శ్రీకాకుళం జిల్లాలో ఈ డాక్టర్ గా చేస్తున్నట్లు గుర్తించారు. అయితే పూర్తిగా కూడా అసలు ఈ 98 బ్యాచ్ లో ఎంతమందిని నమ్రతతో ఇప్పటి వరకు పరిచయాలు ఉన్నాయి, అదేవిధంగా వీరు ఇంకా ఈ సృష్టి కేసులో ఏమైనా సరోగసి పేరుతోటి మోసాలకు సంబంధించి వీరి పాత్ర ఎంతమంది పాము దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆంధ్ర మెడికల్ కాలేజ్ కి వచ్చి పూర్తిగా అక్కడి నుంచి డేటా తీసుకుని ఎవరైతే వైద్యులు ఆ సమయానికి పాస్ అయి ఉన్నారో వారందరినీ కూడా డేటా తీసుకుని వారిని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కవిత. ఓకే నరేష్, థ్యాంక్ యూ.